ఓం నమ శ్రీ యతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో 2వ వాల్యూమ్ చివరిలో ఉన్నాము. ఈరోజు చాలా ఇంపార్టెంట్ లెక్చర్స్ పైన అక్కడ అమెరికన్ న్యూస్ పేపర్స్ రిపోర్ట్స్ ఇస్తున్నారనమాట. అదేంటంటే మొట్టమొదటిది ట్రూ బుద్ధిజం. ట్రూ బుద్ధిజం అంటే నిజమైన బౌద్ధ ధర్మం అని చెప్పి. అలాగే రెండవది ఇండియాస్ గిఫ్ట్ టు ద వరల్డ్, అంటే భారతదేశం ప్రపంచానికి ఇచ్చినటువంటి బహుమతులు ఏంటనేది చాలా చాలా ఇంపార్టెంట్ లెక్చర్స్ అన్నమాట ఇవి రెండు కూడా. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ది ట్రూ బుద్ధిజం అన్నది స్వామీజీ 1895లో ఫిబ్రవరి 4వ తేదీ బ్రూక్లిన్ స్టాండర్డ్ యూనియన్ అనే పత్రికలో వచ్చినటువంటి రిపోర్ట్ అన్నమాట ఇది. వాళ్ళు ఏం రాశారు అన్నది ఇక్కడ బుద్ధిజం గురించి చెప్తున్నారు స్వామీజీ. ఒక్కటే డిఫరెన్స్ చెప్తున్నారు, ఏంటంటే భారతదేశంలో బుద్ధిజం అనేది వచ్చింది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో. అంటే అంతకుముందు ఉన్నటువంటి మతం ఏంటి ఇక్కడ? హిందూ ధర్మం. అంటే హిందూ ధర్మం నుంచి బుద్ధిజం వచ్చింది. బుద్ధిజం చాలా వరకు హిందూ ధర్మానికి వేదాలని వ్యతిరేకించి ఈవెన్ ఎక్కడైతే హిందువులు ఆరాధిస్తూ ఉన్నారో ఆ టెంపుల్ అరుగుల మీద కూర్చొనే వాళ్ళు వేదాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండేవారు. ఎవరు? బౌద్ధులు. కానీ ఏ రోజు బుద్ధుడిని వీళ్ళు ఇక్కడ హింసించలేదు మనం, లేకపోతే ఎవరిని కూడా మనం. అంటే ఇక్కడ చూడండి, వ్యతిరేకంగా చెప్పినప్పటికీ ధర్మానికి ఎప్పుడూ కూడా వాళ్ళని నిందించడం కానీ ఏమీ చేయలేదు. భారతదేశం యొక్క ప్రత్యేకత అది. కొన్నాళ్ళకి నెమ్మదిగా బుద్ధుడిని దశావతారాల్లో ఒకరిగా స్వీకరించింది. ఈ తేడా స్వామీజీ చెప్తున్నారు. అలాగే ఇజ్రాయెల్ ఇప్పుడు ఏదైతే ఉందో యూదులు, అక్కడ జ్యూస్ అంటారు కదా, జ్యూస్ ఉండేవారు. మన క్రైస్ట్ ఎవరు? జీసస్ క్రైస్ట్, ఆయన ఒక జ్యూ అంతే కదా. కానీ అప్పటి ఉన్నటువంటి ఆచారాలకి వ్యతిరేకంగా ఆయన పోరాడారు. పోరాడడం వల్ల ఆయన ఏం చేశారు? వాళ్ళు చంపేశారు, శిలువకు వేశారు. అవునా కదా? శిలువ వేశారు. ఎందుకని? అప్పటికున్నటువంటి ధర్మానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నారని చెప్పి ఆయన శిలువ వేశారు. కానీ భారతదేశంలో అలా మాట్లాడినప్పటికీ బుద్ధుడు మాత్రం ఆదరించారు. అది మనకు వాళ్ళకి ఉన్నటువంటి తేడా ఫస్ట్ స్వామీజీ చెప్తున్నారనమాట. ఈ బుద్ధిజంని బాగా అర్థం చేసుకోవాలి అంటే కనుక మనం ముందుగా ఏ ధర్మం నుంచి అయితే బౌద్ధ ధర్మం వచ్చిందో ఆ ధర్మాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి. ఏ ధర్మం నుంచి వచ్చింది? ఏ ధర్మం నుంచి వచ్చింది? బౌద్ధ ధర్మం హిందూ ధర్మం నుంచి వచ్చింది. హిందూ ధర్మం నుంచి మనకు మూల గ్రంథాలు ఏమిటి? వేదాలు. అవునా కదా? సో వేదాలను మనం ముందుగా అర్థం చేసుకోవాలి. అసలు ఎందుకు వచ్చింది ఈ బౌద్ధ ధర్మం అనేది తెలియడానికి. అయితే ఇక్కడ మనకు ఇందులో 2 భాగాలు ఉంటాయి. అవేంటిది? కర్మకాండ, జ్ఞానకాండ అని 2 భాగాలు ఉంటాయి మన వేదాల్లో. అయితే ఆ రోజుల్లో బౌద్ధ ధర్మం వచ్చే నాటికి ఆల్రెడీ కొన్ని ధర్మాలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటంటే చార్వాక ధర్మం అంటారు. చార్వాక ధర్మం అంటే అసలు భగవంతుడు లేడు, ఏమీ లేడు, మన కళ్ళకు కనిపించేదే సత్యం, ఇంక వెనక ఏది లేదు అని చెప్తారు వాళ్ళు. అది బుద్ధుడు వచ్చేటప్పటికి ఉంది. ఆయనకు ముందు ఇంకొక ధర్మం ఉంది. అదేంటది? జైన ధర్మం. జైన ధర్మం కూడా ఆల్మోస్ట్ అంటే భగవంతుడు అది కాదు, నైతికంగా మనం ముందుకెళ్ళాలి. భగవంతుడు ఎలా ఉంటే ఏమిటి, ఆయన గురించి సిద్ధాంతాలు అవన్నీ చెప్పి లాభం ఏముంది, మనం నైతికంగా, మనిషి నైతికంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి జైన ధర్మం ఏంటంటే అహింస. ఎంతవరకు అహింస అంటే వాళ్ళు క్రిములు లోపలికి వెళ్తాయని చెప్పి వాళ్ళు కట్టుకుంటారు కూడా. అంటే అంతటి అహింస అనమాట ఈ జైన ధర్మం. సో ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా కొన్ని యొక్క తత్వ శాస్త్రాలు కూడా అప్పటికి, ఈ వైశేషిక ధర్మం ఇవన్నీ కూడా కొన్ని శాస్త్రాలు కూడా ఉన్నాయి. ఆ శాస్త్రాలు కాదు, వాటిని ఏమంటారంటే 6 సిస్టమ్స్ ఆఫ్ ఫిలాసఫీలో కొన్ని సిస్టమ్స్ డెవలప్ అయి ఉన్నాయన్నమాట అప్పటికి. న్యాయ, వైశేషిక ఇలాంటివన్నీ కూడా బుద్ధుడు వచ్చేటప్పటికి. సో అటువంటి సమయంలో బుద్ధుడు వచ్చాడు. అయితే అప్పుడు ఏమైందంటే వైదిక ధర్మంలో కర్మకాండలకు ప్రాముఖ్యత పెరిగిపోయి జ్ఞానకాండకి ప్రాముఖ్యత తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల ఈ బుద్ధుడు ఏంటంటే, అందుకు మనుషులు నైతికంగా దిగజారిపోతున్నారు. ఇటు పక్క పూజలు ఇవన్నీ, యజ్ఞాలు, యాగాలు పెరిగిపోతున్నాయి. సో దానికి వ్యతిరేకంగా బుద్ధుడు, మనకు కావాల్సింది ఏం కావాలి? మనిషి ముందుగా నైతికంగా ముందుకెళ్ళాలి అన్నది
బౌద్ధ ధర్మం బోధిస్తుంది కదా, అష్టాంగ మార్గాలు అంటారు. సో ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదా అనేది ఇంపార్టెన్స్ కాదు, మనకు కావాల్సిందంటే మనం మానసికంగా మనం పరిణతి చెందాలి అన్నది బుద్ధుడు మనకు చెప్తారు. అలాగే ఆ రోజుల్లో ఈ కాస్టిజం అన్నది కూడా, అంటే ఈ కులం అన్నది కూడా బాగా ఎక్కువగా అయిపోయిందనమాట. అంటే అప్పుడు మనకు అసలు కులం అంటే మనం చెప్పుకున్నాం లాస్ట్ టైము, మన యొక్క ప్రవృత్తిని బట్టి మనం సమాజంలో ఒక పనిని నిర్వర్తించవలసి ఉంటుంది, మన ప్రవృత్తిని బట్టి. దానిని బట్టి కాస్ట్ అనేది వచ్చింది, అంటే సోషల్ డివిజన్ అనమాట అది. కానీ నెమ్మదిగా ఈ కాస్ట్ వీళ్ళు దీనికి అదే, వాళ్ళకు ఉన్నా లేకపోయినా అదే కాస్ట్ అదే వాళ్ళు చేయాలి అన్నది వచ్చేసింది అనమాట. అది సరికాదు అని చెప్పి ఈయన దానికి వ్యతిరేకంగా, అంటే ఈ అగ్రవర్ణాలు కానివ్వండి ఏదైనా కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రివిలేజ్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని మిగిలిన వాళ్ళని తక్కువగా చూడడం, ఇవన్నీ ఎప్పుడైతే మొదలయ్యాయో దానికి కూడా ఆయన బుద్ధుడు వ్యతిరేకిస్తారనమాట. అందుకని ఈ స్వామీజీ ఏం చెప్తున్నారంటే, స్వామి వివేకానంద ఏం చెప్తున్నారంటే, బుద్ధుడిని అందరూ కూడా భారతదేశంలో ధర్మానికి ఆయన వ్యతిరేకంగా తిరుగుబాటుదారుడు అని చెప్తూ ఉంటారు అందరూ కూడా. కానీ అది మాత్రం కరెక్ట్ కాదు, ఆయన తిరుగుబాటుదారుడు కాదు. అప్పుడు ఉన్నటువంటి సాంఘిక దురాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ సరైన స్థాయిలోనికి తీసుకొని రావడానికి బుద్ధుడు వచ్చాడని చెప్పి స్వామీజీ చెప్తున్నారు. అంటే మనం కీన్గా చూస్తే అర్థమవుతుంది, ఆయన ఎప్పుడు కూడా వేదాలను నిరసించాడని చెప్తారు, కానీ వేదాలను ఆయన నిరసించలేదు. యజ్ఞాల పేరు మీద పశుబలులు ఇలాంటివి ఇవ్వడాన్ని ఆయన నిరసించారనమాట. అది కరెక్ట్గా స్వామీజీ ఇక్కడ మనకు చెప్తున్నారు. ఎందుకంటే విదేశాల్లో, ఇది అమెరికాలో చెప్తున్నారు స్వామీజీ ఈ మాటలు. వాళ్ళందరికీ ముందుగానే ఒక తప్పుడు ప్రచారాలన్నీ అయిపోయి ఉన్నాయన్నమాట స్వామీజీ వెళ్ళే ముందే. భారతదేశం అంటే చాలా హీనమైన స్థితిలో వాళ్ళు చిత్రీకరించేవాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మిషనరీస్. సో అవన్నీ కూడా స్వామీజీ ఒక్కొక్కటి కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి చెప్తూ స్వామీజీ ఈ విధంగా వివరిస్తున్నారనమాట. తర్వాత అదే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే రెండు విషయాలు. ఒకటి ఈ వర్ణ వ్యవస్థ, దానికి వ్యతిరేకంగా పోరాడారు ఆయన. అలాగే యజ్ఞాల పేరుతో, భగవంతుడి పేరుతో పశువుల యొక్క బలులు ఇవన్నీ ఇవ్వడానికి ఆయన చాలా ఫైట్ చేశారనమాట. ఈయన ఏవైతే నైతిక సూత్రాలు చెప్పారో అష్టాంగ మార్గం అంటారు. మన ఆలోచన విధానం సరిగా ఉండాలి, మనం చేసే పని సరిగా ఉండాలి, మనం ఏదైతే మనం భావిస్తామో భావన సరిగా ఉండాలి, రైట్ పాత్, రైట్ యాక్షన్, ఇలా ఆయన 8 ఆయన మార్గాలు సూచించారు. ఆయన ఏంటంటే మనుషులకు దుఃఖం ఉంది, ఆ దుఃఖానికి ఒక నివారణ మార్గం ఉంది, దానికి ఒక కారణం ఉంది. ఇది ఇలా అనమాట. మన హ్యూమన్ సెంట్రిక్ రిలీజియన్ అయింది అంతా కూడా. పరలోకంలో ఏముంది ఇదేముంది అనేది ఆయన పట్టించుకోలేదు అసలు. ఆయన ఎంతసేపు కూడా మనిషి ఎలా ఆనందంగా ఉండగలడు, దుఃఖాన్ని నుంచి ఎలా బయటికి రాగలడు, దానిపైన ఆయన కాన్సన్ట్రేట్ చేశారనమాట. సో ఈ విధంగా ఆయన ఎంతో నైతికంగా ఉన్నటువంటి ఆయన సూత్రాలు నెమ్మదిగా విదేశాలకు వ్యాపించడం మొదలుపెట్టాయి. విదేశాలకు వెళ్ళాయి చాలా దేశాలు, మీకు తెలుసు కదా, శ్రీలంక, బర్మా, ఈరోజు చైనా, ఇవన్నీ కూడా కొంతమంది జస్ట్ బుద్ధుని యొక్క టీచింగ్స్ని వాళ్ళకి అందరికీ కూడా ప్రచారం చేయడానికి వెళ్ళారంటే న్యాచురల్గా అది ఎక్కడ ఒక రక్తపాతం కానీ ఏదీ లేకుండా బౌద్ధ ధర్మం అనేది వ్యాపించింది. ఎప్పుడు? క్రీస్తు పూర్వం ఆల్మోస్ట్ 500 సంవత్సరాల క్రితం వ్యాపించింది. అంటే చూడండి, ఎప్పుడైనా ఒక ధర్మం వ్యాపించింది అంటే దాని యొక్క టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం అందరి మీద పడుతుందా లేదా? ఇప్పుడు ఈరోజు మనం సపోజ్ రామకృష్ణ పరమహంస ఉన్నారు, లేకపోతే జీసస్ క్రైస్ట్ ఉన్నారు, ఎవరైనా సరే వీళ్ళు గొప్ప వాళ్ళ ప్రచారం అయిందంటే ఆ భావాలు వాళ్ళ మనుషుల పైన పడతాయి లేదా చెప్పండి. నెక్స్ట్ ఏదైనా కొత్త ధర్మం వచ్చిందనుకోండి, ఈ భావాల యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటుందా లేదా? ఇదే మాటలతో వాళ్ళు జోడించి వాళ్ళు కొత్తగా చెప్తారు, ఎక్కడైనా అంతే. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఉన్నారు, ఆయన ఏం చెప్పారు? సర్వధర్మ సమన్వయం అని చెప్పేసి అన్ని మతాలను ఆయన టచ్ చేశారు లేదా? క్రిస్టియానిటీ ఎలా ఉంటుంది, ఇస్లాం ఎలా ఉంటుంది, అలాగే హిందూ ధర్మంలో వైష్ణవులు ఎలా ఉంటారు, ఇవన్నీ టచ్ చేశారు లేదా? అంతవరకు ఉన్నటువంటి ధార్మిక సిద్ధాంతాలన్నింటినీ కూడా ఒకసారి వాళ్ళు టచ్ చేస్తారు, ఆ భావాల ప్రభావం వాళ్ళ టీచింగ్స్ పైన ఉంటుంది. అదేవిధంగా ఈ బుద్ధుని యొక్క బోధనలు కూడా క్రీస్తు పూర్వం ఎన్నో వందల సంవత్సరాల క్రితం మొత్తం నలుదిశలా వ్యాపించి తర్వాత లెక్చర్లో ఆయన చెప్తారు, ఈ యొక్క బౌద్ధ ధర్మం యొక్క ప్రభావం క్రైస్తవ మతం పైన ఉంది. మీరు లోపలికి చూసినట్లయితే వాళ్ళ యొక్క ఈ అక్కడ చేసేటువంటి వాళ్ళ ఆరాధనా పద్ధతులు, లేకపోతే వాళ్ళు చేసేటువంటి వాళ్ళు సిద్ధాంతాలు కానీ నైతిక నియమాలు కానీ ఇవన్నీ మీరు చూస్తే కనుక మొత్తం బౌద్ధ ధర్మాన్ని పోలి ఉంటుంది అని చెప్తారు స్వామీజీ. అంత ధైర్యంగా వాళ్ళకి వెళ్ళి చెప్తున్నారు అక్కడికి. సరేనా? ఇది తరువాత
మనం స్వామీజీ యొక్క ఉపన్యాసాలు మనం చదువుతున్నాము. ఆ ఉపన్యాసాలపై అక్కడ వార్తాపత్రికలు ఏ విధంగా ప్రచురించాయి అన్నది మనం చదువుతున్నాం ఇప్పుడు. అయితే ఈ బుద్ధిజం ఈ విధంగా వ్యాపించి ఎప్పుడైతే వీళ్ళు వేదాలను నిరసించారో బౌద్ధులు, భారతదేశంలో బౌద్ధ ధర్మం ఉండలేకపోయింది. చూడండి, వేరే ఇప్పటికి కూడా బౌద్ధ దేశాలు ఉన్నాయి, కంప్లీట్గా బౌద్ధ. సిలోన్ ఒకటి ఉంది, బర్మా, ఇవన్నీ మీరు సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ చాలా వరకు కూడా బౌద్ధ ధర్మం వ్యాపించింది. జపాన్, ఇవన్నీ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ యొక్క స్టేట్ రిలీజియన్ కింద ఎస్టాబ్లిష్ అయింది బౌద్ధ ధర్మం. కానీ భారతదేశంలో మాత్రం వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ వైదిక ధర్మాన్ని వాళ్ళు నిరసించారు కాబట్టి ఇక్కడ ఉండలేకపోయింది. కానీ అవన్నీ తిరిగి వచ్చి మళ్ళీ నెమ్మదిగా మళ్ళీ భారతదేశంలో ప్రవేశించింది. కానీ బుద్ధుడిని మాత్రం అందరూ కూడా ఇప్పటికీ మనకు తెలియదు ఆయన ఒక వేరే ధర్మాన్ని బోధించారన్న భావమే మనకు రాదు. బుద్ధుడు అనగానే మన దశావతారాల్లో ఆయన ఒక ఆయన, మనం అందరూ పూజిస్తాం. మన యొక్క స్వభావంలో అది ఉందన్నమాట. గొప్ప వ్యక్తి ఎవరిని ఉంటే పూజిస్తాం. కానీ ఎప్పుడైతే ఈ బౌద్ధ ధర్మం డిఫరెంట్ కంట్రీస్ తిరిగి వచ్చి వాళ్ళ యొక్క అక్కడ భావాలన్నింటినీ నెమ్మదిగా అందులో చేర్చుకుంటూ వచ్చి మళ్ళీ భారతదేశానికి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, టిబెట్. ఇప్పుడు చైనా ఏదైతే ఆక్యుపై చేసుకుందో టిబెట్ ఉంది కదా, టిబెట్లో మొత్తం బౌద్ధ దేశం ఉంది. ఎంతోమంది అంటే అందరూ ప్రతి ఇంట్లోనూ ఒక సాధువు అంటే సన్యాసులు ఉంటారు వాళ్ళకి, అలా ఉండేది అది. కానీ వాళ్ళ లోకల్ ట్రెడిషన్స్, వాళ్ళ యొక్క రకరకాల భావాలు బౌద్ధ ధర్మంలో చొప్పించి అక్కడ చాలా క్షీణదశకు వచ్చిందనమాట. అంటే వామాచారం, దీని పేరుతో మన యొక్క ప్రాపంచిక కోరికలు తీర్చుకోవడం. బుద్ధుడు అసలు జీవహింసకి చాలా ఆయన వ్యతిరేకంగా ఉండేవారు కదా, కానీ వీళ్ళందరూ కూడా దానికి వ్యతిరేకంగా మారడం, ఇలా రకరకాలుగా అది మారిపోయి వామాచారం అంటారనమాట. చాలా హీనమైన స్థితికి అది చేరుకొని నెమ్మదిగా భారతదేశంలో ప్రవేశించిందనమాట. అది ఒరిజినల్ కాదు. అది ఎప్పుడు కూడా చూడండి, ఒక అవతార పురుషుడు ఏదైనా బోధిస్తున్నారు అంటే ఆయన నుంచి వచ్చినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో నెమ్మదిగా డైల్యూట్ అవుతూ వస్తూ ఉంటాయి. ఎందుకంటే హ్యూమన్ మైండ్స్ త్రూ అవి పాస్ అవుతూ ఉంటాయి కాబట్టి. మనది ఇంపర్ఫెక్ట్ కదా, మన మైండ్ ఇంపర్ఫెక్ట్. మనం దాని యొక్క ప్యూరిటీని మనం పూర్తిగా తీసుకోలేక మన లెవెల్కి తీసుకొచ్చేస్తాం. ఎప్పుడు ఏదైనా సరే ఒక మంచి విషయాన్ని ఏం చేస్తామని మన లెవెల్కి తీసుకొచ్చేస్తూ ఉంటాం, తీసుకొచ్చి అదే కరెక్ట్ అని చెప్తూ ఉంటాం. సో ఈ విధంగా ఒరిజినల్గా ఎవరైనా అవతార పురుషులు, క్రైస్ట్ కానివ్వండి, బుద్ధుడు కానివ్వండి, రామకృష్ణ పరమహంస కానివ్వండి, ఇవన్నీ వాళ్ళ యొక్క ఒరిజినల్ టీచింగ్స్ కంటే డైల్యూట్ అయిపోయి వస్తూ ఉంటుంది ఎప్పుడు అంతే. కానీ ఊరికే దాని యొక్క గుడులు, పెద్ద పెద్ద దేవాలయాలు, అందులో ఆచారాలు, సంప్రదాయాలు ఇవన్నీ మిగిలిపోతాయి. కానీ ఒరిజినల్ ప్యూరిటీ ఉంది కదా, అది మాత్రం నెమ్మది డిగ్రేడ్ అవుతూ వస్తూ ఉంటుంది. అలా డిగ్రేడ్ అయినప్పుడే మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి మనకి బోధిస్తూ ఉంటారు. సో ఇది ఎప్పుడు కూడా మీరు మానవ చరిత్రలో చూసినట్లయితే ఇది ఎప్పుడు కూడా జరుగుతూ వస్తుంది. సో ఈ విధంగానే భారతదేశంలో కూడా ఆ విధంగా వచ్చి ఆ బుద్ధిజం అనేది చాలా అవనతి చెంది భారతదేశంలో ప్రవేశించిందని చెప్తారు. So Swami Vivekananda concluded his lecture with the presentation of a few pictures from the life of Buddha. చివరికి స్వామీజీ చాలా చక్కగా కథలు చెప్తూ ఉండేవారు. ఆయన అలా చెప్తూ ఉంటే కళ్ళ ముందు అలాగా వర్ణించినట్టు ఉండేది అనమాట. సో ఆ విధంగా బుద్ధుని యొక్క జీవితంలోని కొన్ని సంఘటనల్ని స్వామీజీ అక్కడ చెప్తున్నారట. ఈ బుద్ధుడికి ఎటువంటిదంటే చాలా మేధావి, మంచి మేధాశక్తి ఉంది. అదేవిధంగా కేవలం మేధాశక్తి కాదు, ఎంతో హృదయం ఉందన్నమాట, అందరి కోసం ఫీలింగ్, ఇవి రెండు కూడా చాలా గ్రేట్గా డెవలప్ అయ్యాయి స్వామీజీకి. ఈవెన్ ఒక చిన్న జంతువు కోసం కూడా తన ప్రాణాలను ఇవ్వడానికి రెడీగా ఉండేటువంటి కరుణ ఆయనకు ఉండేది. చివరికి మీకు తెలుసు కదా, ఒక చండాలుడి ఇంట్లో ఆయన కుళ్ళిపోయిన మాంసం వండి పెడితే ఆ మాంసం తిని, అంటే ఆయన చూడండి, ఆయన వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి ఆయనకు మొత్తము చనిపోతారు. అదే కారణం చేత ఆయన చనిపోతారనమాట. చనిపోతూ ఆయన అంటారు, నాకు సుజాత అనే ఆవిడ పాయసం ఇచ్చి, నేను అది సాధన చేస్తున్నప్పుడు నా శరీరం కృషించిపోతూ ఉంటే సుజాత తీసుకొచ్చి పాయసం ఇచ్చింది. ఈరోజు ఈ చండుడు అతని పేరు, అతను నాకు ఈ మాంసం ఇచ్చాడు తినడానికి. నాకు వీళ్ళిద్దరికి ఏమీ తేడా లేదు, అందుకని నేను వెళ్ళిపోయినా, నా శరీరం వెళ్ళిపోయిన తర్వాత అతన్ని మీరేమీ అనొద్దు అని చెప్పి మాట తీసుకుంటారనమాట. సో ఈ విధంగా అత్యంత కరుణ నిండినటువంటి జీవితం బుద్ధుడిది. ఇవన్నీ కూడా స్వామీజీ అక్కడ బుద్ధుడి గురించి చాలా చెప్తున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి, ఒక మహారాజు, ఒక అందమైన భార్య, చక్కటి పిల్లవాడు, శిశువు కొడుకున్నాడు. వీళ్ళందరినీ వదిలి ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగించాలని చెప్పేసి ఆయన అన్నిటినీ వదిలి ఒక భిక్షాపాత్రని తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఆయన
అని ఆయన గురించి అంతా కూడా ఒకసారి ఆలోచించండి మీరు అని చెప్పి బుద్ధుడి గురించి స్వామీజీ వాళ్ళకి చెప్తున్నారనమాట. ఇంకొక విషయం, ఇంకొక దృశ్యాన్ని ఆయన చెప్తున్నారు. ఆ స్త్రీ భార్య పడుకొని ఉంది అక్కడ, ఆ రాత్రి వచ్చేసే రోజు అనమాట. ఒకసారి ఆమె ఒక ముఖం చూశాడు, తర్వాత ఉన్న పక్కనే పడుకున్న పిల్లవాడిని చూశాడు. చూసి వెనక్కి చూస్తూ ఆయన మొత్తం వదిలేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి చూడలేదన్నమాట. సో ఆ దృశ్యాన్ని ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. అంటే ఎంతో ప్రియమైన భార్య పిల్లవాడు వదిలేసి బయటకు వచ్చేసి ప్రపంచంలో ఒక సత్యాన్ని కనుక్కోవాలి. ఆ సత్యం ఎటువంటి సత్యం అంటే అందరిలోనూ కూడా ఆ దుఃఖాన్ని తొలగించేటువంటి సత్యం తెలుసుకోవడం కోసం ఆయన బయటకు వచ్చేసాడని చెప్పేసి స్వామీజీ ఆయన గురించి చాలా చక్కగా చెప్తున్నారు. ఇది ఈ న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశారు. ఇక రెండవది, ఈ లెక్చర్ ఇంకా చాలా మంచి లెక్చర్, అది ఇండియాస్ గిఫ్ట్ టు ద వరల్డ్. ఇది ఇప్పటికీ కూడా చాలా 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 ప్రాముఖ్యత సంతరించుకున్న విషయాలు ఇందులో ఉన్నాయి. అంటే భారతదేశం ప్రపంచానికి ఏమి ఇచ్చింది, దానికి ప్రత్యామ్నాయంగా ప్రపంచం భారతదేశానికి ఏమి ఇచ్చింది అది చెప్తున్నారు స్వామీజీ. ఇది కూడా బ్రూక్లిన్ స్టాండర్డ్ యూనియన్ అనే పత్రికలో ఫిబ్రవరి 27వ తేదీ 1895 సంవత్సరంలో పబ్లిష్ అయింది. స్వామి వివేకానంద, ద హిందూ మాంక్, డెలివర్డ్ ఎ లెక్చర్ మండే నైట్ అండర్ ద ఆస్పీషియస్ ఆఫ్ బ్రూక్లిన్ ఎథికల్ అసోసియేషన్ బిఫోర్ ఎ ఫెయిర్లీ లార్జ్ ఆడియన్స్ ఎట్ ద హాల్ ఆఫ్ ద లాంగ్ ఐలాండ్ హిస్టారికల్ సొసైటీ సో అండ్ సో. ఇక్కడ ఆయన ఈ ఫలానా చోట చాలామంది అక్కడ కూర్చొని ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఆయన ఈ ఉపదేశాన్ని ఇచ్చారు అని చెప్తున్నారు. దాని యొక్క సబ్జెక్ట్ ఏంటంటే ఇండియాస్ గిఫ్ట్ టు ద వరల్డ్. ఫస్ట్ ఆయన ఏం చెప్తున్నారంటే ఆయన దేశం యొక్క గొప్పతనాన్ని, ఆయన దేశం యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు, వాళ్ళందరికీ చెప్తున్నారు. ఈ దేశ ప్రేమ అంటే ఒకసారి చూడండి, దేశం పేరు చెప్పగానే లోపల మన లోపల ఉన్న రక్తం పైకి రావాలి, అంత దేశభక్తి ఉండాలి. అంటే మనం ఎవరున్నా దేశాన్ని తిడుతున్నా ఏం చేసామని మనకేం పట్టదు, నాకేముందిలే అనుకుంటాం మనం. కానీ స్వామీజీ చూడండి, ఈ భారతీయ ఆత్మ భారతదేశాన్ని ఏమన్నా అంటే ఆయనకి ప్రాణం పోయిందనమాట. సో భారతదేశం గురించి అన్నీ ఆయన తెలుసుకున్నారు. అసలు ఎందుకు దీని పూర్వ చరిత్ర ఎలా ఉండేది, మధ్యలో ఎందుకు ఇంతమంది విదేశీయులు వచ్చి దీన్ని దండయాత్ర చేశారు, అలాగే దీని భవిష్యత్తు ఎలా ఉంటుంది, దీని యొక్క కేంద్ర బిందువు ఎక్కడుంది, భారతీయ సంస్కృతి యొక్క కేంద్ర బిందువు ఎక్కడుందంటే ఆధ్యాత్మికతలో ఉంది. ఆధ్యాత్మికత అంటే ఏంటి చెప్పండి, దీనికి మనకు కనిపించేదే కాదు, దీని వెనుక ఒక సత్యం ఉంది. ఆ సత్యం మీద ఈ మొత్తం నిర్మించబడి ఉంది ఈ సంస్కృతి అంతా కూడా అని స్వామీజీ ఫస్ట్ మనకి చెప్పిన ఆయన. అందుకని ఈ దేశాన్ని ఎవరు నాశనం చేయలేరు. అటుపక్క మీరు చూడండి ఎంతమంది, ఎన్ని కంట్రీస్, ఎన్ని నాగరికతలు ఈరోజు ఉన్నాయి. ఈజిప్షియన్ సివిలైజేషన్ ఉందా, రోమన్ సివిలైజేషన్ ఉందా, ఒకప్పుడు భయపడేవారు అనమాట వాళ్ళు వస్తూ ఉంటే. అంతర్ సివిలైజేషన్, గ్రీక్ సివిలైజేషన్, ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఏదీ లేదు ఇప్పుడు ఎక్సెప్ట్ ఇండియన్ సివిలైజేషన్. ఎందుకు ఇది ఇంత నిలబడింది? మరి ఇండియా మీద జరిగినటువంటి దాడులు ఇంకెక్కడ జరగలేదు ప్రపంచంలో. ఎందుకంటే ఇటు పక్క నుంచి సముద్ర మార్గాలు కనిపెట్టి అన్ని వైపుల నుంచి వచ్చేవారు, అటు పక్క నుంచి మొత్తం ఈ పాకిస్తాన్ ఏదైతుందో అటు పక్క నుంచి వచ్చి అందరూ వచ్చేవారు. చైనాకి ఎవరు వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళకి హిమాలయాలన్నీ అడ్డుగా ఉండేవి కదా. సో ఇటు భారతదేశానికి వచ్చి 1000 సంవత్సరాలు దండయాత్రల తర్వాత దండయాత్రలు అసలు భారతదేశాన్ని కంప్లీట్గా నాశనం చేయాలంటే భారతదేశాన్ని కాదు, సంస్కృతిని. ఏ విధంగా అయితే ఈరోజు ఇరాన్ మీరు చూస్తున్నారు కదా, ఇరాన్ ఏంటి చెప్పండి, ఒకప్పుడు ఇరాన్ ఏమనేవారు, పూర్వంలో పర్షియా అనేవారు. పర్షియన్స్ అంటే వాళ్ళకు ఒక రిలీజియన్ ఉండేది, జొరాస్ట్రియనిజం అంటారు. ఆ రిలీజియన్ ఇప్పుడు నామరూపాలు లేవు, మొత్తం ఇస్లామైజ్ చేసేసారు, మొత్తం అంతా ఇస్లామిక్ కంట్రీ ఇప్పుడు. అలాగే భారతదేశాన్ని కూడా చేయడానికి వచ్చారు, కానీ బట్ దే కుడ్ నాట్ డు. ఎందుకని? ఇదన్నమాట. ఎందుకంటే ఇక్కడ కేవలం మనకు స్ట్రక్చర్స్లోనూ వీటిలో లేదు మన కల్చర్. ఎక్కడుందంటే వెరీ డీప్, ఇది స్పిరిచువాలిటీలో ఉంది. ఒక్క మనిషి ఆ స్పిరిచువల్ రియలైజేషన్ ఒక్క మనిషి మిగిలిన చాలు మళ్ళీ పునరుద్ధరించబడుతుంది అనమాట. ప్రిన్సిపల్స్ మీద ఆధారపడేటువంటి రిలీజియన్ ఇది. రాముడు లేడు, కృష్ణుడు లేడు, హిస్టారికల్గా ప్రూవ్ చేశారనుకోండి, హిందూ రిలీజియన్ వెళ్ళిపోదు. బికాజ్ ఇక్కడ ప్రిన్సిపల్ మీద మనం ఆధారపడి ఉన్నాం. ఈ ప్రపంచం అంతా ఉన్నది ఒకటే సత్యం. ఆ సత్యం మొత్తం అంతా కూడా సర్వవ్యాపిత్వం, అది అన్ని చోట్ల ఉంది. ఇది యూనివర్సల్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడి ఉంది. అందువల్ల ఎప్పుడు ఉంటాయి కదా, సృష్టి ఉన్న రోజులు ఆ లాస్ ఉంటాయి, అవునా కదా. సో అందువల్ల దీనికి నాశనం లేదు, అందుకనే దాన్ని సనాతన ధర్మం అని అంటారనమాట.
ఇక్కడ చూడండి చక్కగా ఇండియాస్ గిఫ్ట్ టు ద వరల్డ్ అని చెప్పి ఫస్ట్ ఆయన చక్కగా ఆయన వర్ణిస్తున్నారు. మొట్టమొదటి భారతదేశంలో ప్రపంచంలో అసలు నైతికత ఉంది అంటే అది భారతదేశం నుండే జన్మించింది. ఇట్ ఈస్ ద క్రేడిల్ ఆఫ్ ఎథిక్స్, ఆర్ట్స్ అండ్ సైన్సెస్. మొత్తం అన్నిటికీ విజ్ఞాన శాస్త్రాలకి కాదు, కళా శాస్త్రాలకి కాదు, లేకపోతే నైతిక శాస్త్రానికి కాదు, ఇది ఒక ఉయ్యాల. అంటే చిన్నప్పటి నుంచి అది ఉంది అని అర్థం అనమాట. అంటే ఎప్పటి నుంచో ఇది ఉంది, ఇక్కడి నుంచే అంతా కూడా అది వెళ్ళింది అని స్వామీజీ చెప్తున్నారు. ఈ మాటలు ఎవరికి చెప్తున్నారు? అమెరికాలో అసలు భారతదేశం గురించి ఏమీ తెలియదు వాళ్ళకి, అటువంటి వాళ్ళకి స్వామీజీ చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఒక్కొక్కటి ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకా మతం విషయానికి వస్తే ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, క్రిస్టియానిటీ పైన దీని ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. ఎందుకంటే మొత్తం ఈ వాళ్ళ యొక్క పద్ధతులు, ఆచార వ్యవహారాలు, నైతిక సూత్రాలు ఇవన్నీ కూడా క్రిస్టియానిటీకి, బౌద్ధ ధర్మానికి చాలా దగ్గరగా ఉన్నాయి. అందువల్ల బౌద్ధ ధర్మంలో నుండే ఈ చాలా వరకు ఈ క్రిస్టియానిటీ కూడా వచ్చాయి అని చెప్పి స్వామీజీ చెప్తున్నారు. ఇది చాలామంది మీలో చాలామంది అది ఒప్పుకోకపోవచ్చు, కానీ దీనిని రుజువు చేయడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయని స్వామీజీ చెప్తున్నారు. అందులో ఒక సాక్ష్యం ఏంటంటే 300 BCలో అశోక తెలుసు కదా, అశోక చక్రవర్తి ఆయన రాసినటువంటి ఒక శిలాశాసనంలో ఏముందంటే మొత్తం ఇక్కడి నుంచి మన యొక్క బౌద్ధ ధర్మాన్ని తీసుకొని ప్రచారం చేయడానికి గ్రీక్ అంతవరకు కూడా వెళ్ళి వాళ్ళ యొక్క రాజులను కలుసుకొని ఇక్కడ యొక్క ధార్మిక సూత్రాల్ని అక్కడ వాళ్ళకి చెప్పారు అని చెప్తున్నారు. అలాగే ఇందులో బౌద్ధ ధర్మంలో ఉన్నటువంటి అన్ని రకాలు భావాలు కూడా అందులో ఉన్నాయని కొన్ని ఎగ్జాంపుల్స్ ఆయన ఇచ్చారు ఇక్కడ. తర్వాత ఇక సైన్సెస్, విజ్ఞాన శాస్త్రం విషయానికి వస్తే అసలు ఫిజిషియన్స్, డాక్టర్స్ సుశ్రుత సంహిత అంటారు కదా, అందులో మీకు ప్లాస్టిక్ సర్జరీ ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా ఆ రోజుల్లో మనకి ఏదైనా ఆర్గాన్స్ ఏమన్నా ఊడిపోతే కనుక దాన్ని మళ్ళీ సర్జరీ చేయొచ్చు అన్న జ్ఞానం వాళ్ళకు ఉండేది. దానికి ఏ రసాయనాలు తీసుకోవాలి, ప్లాంట్స్తో వాళ్ళు చేసేవారనమాట. ఇవన్నీ కూడా ఎప్పుడో మెడికల్ సైన్స్లో మీ వాళ్ళే, అది మీ వెస్టర్నర్సే భారతదేశానికి వచ్చి దానిని రీసెర్చ్ చేసి అది ప్రూవ్ చేశారు ఈరోజు. సో భారతదేశంలో ఎప్పుడూ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అదొక్కటే కాదు, మ్యాథమెటిక్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, ఆస్ట్రానమీ ఇవన్నీ కూడా ఎప్పుడో భారతదేశంలో ఉన్నాయి, గణిత శాస్త్రం అన్నీ కూడా. ఇక జీరో ఉన్నదే ఉంది, తెలుసు కదా మీకు. జీరోని ఎవరు కనిపెట్టారు? ఇండియన్సే కదా. జీరో లేకుండా ఈ రోజైనా మ్యాథ్స్ ఉందా? మ్యాథ్స్ లేకుండా మీకు ఏమైనా స్పేస్ సైన్స్ ఉందా? స్పేస్ లేకుండా మీకు అడ్వాన్స్మెంట్ ఉందా? ఇవి జీరో మీద అంతా ఆధారపడి ఉంది. సో ఎక్కడ ఉంది? భారతదేశంలో కనిపెట్టారు. సరే ఆలోచించారు. కానీ మనకి ఇలా క్లెయిమ్ చేసుకోవడం, పేటెంట్ చేసుకోవడం, మేమే ఇచ్చాము, నాలెడ్జ్ అంటే ఇట్ ఈస్ ఎవ్రీ వన్స్ అని మనం స్ప్రెడ్ చేసామంతే. మేమే చెప్పాం, మాది అని ఎక్కడ స్టాంప్ ఎక్కడ వేసుకోలేదు. కానీ అంటే అదృష్టవశాత్తు ఏంటంటే కొన్ని మనకు ఆ సాక్ష్యాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎవరు కాదనలేరు, జీరోని భారతీయులే కనిపెట్టారన్న విషయాన్ని ఎవరు కాదనలేరు. ఇట్ ఈస్ ప్రూవ్డ్. తర్వాత ఇక భాష విషయానికి వస్తే సంస్కృత భాష అన్నిటికీ మూలమైన భాష. ఇట్ ఈస్ వెరీ పర్ఫెక్ట్ లాంగ్వేజ్. ఈవెన్ మీకు తెలుసు కదా, మీ కంప్యూటర్లో మీ లాంగ్వేజ్ దాంట్లోకి వెళ్తే మీరు ఎలా టైప్ చేస్తే అట్లా వస్తుంది అక్కడ లాంగ్వేజ్. కానీ మీరు అలా చేయలేరు వేరే లాంగ్వేజెస్లో. ఇట్ ఈస్ సో పర్ఫెక్ట్ అనమాట మోడర్న్ కంప్యూటర్ వాటికి అన్నిటికీ కూడా. సో ఇంకా సాంస్క్రిట్ విషయానికి వస్తే ఈరోజు డెడ్ లాంగ్వేజ్ అని చెప్పారు వెస్టర్నర్స్ అందరూ. ఈరోజు అసలు ఇంకెందుకు అయిపోయింది దాని భాష అనుకున్నారు. కానీ అది అయిపోయిందా? మొత్తం మన లిటరేచర్ అంతా కూడా దానిలోనే ఉంది. ఈరోజు మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ గెటింగ్ రివైవ్డ్. సో నెక్స్ట్ ఇంకా ఫిలాసఫీ విషయానికి వస్తే మీ యొక్క పాశ్చాత్యుడైనటువంటి షోపెన్హార్ ఆయనే చెప్పారు అసలు ఇండియన్ ఫిలాసఫీకి తిరుగులేదు, ఇట్ ఈస్ ద అల్టిమేట్. ఆయన ఉపనిషత్తులు అన్నీ చదివి అసలు ఆ ఉపనిషత్తులు చదువుతుంటే ఆయన అంటారనమాట, అసలు ఎట్లా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇటువంటి హయ్యర్ థింకింగ్ ఎట్లా వచ్చింది వాళ్ళకి అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. అది స్వామీజీ చెప్తున్నారు వాళ్ళకి. ఇకపోతే మ్యూజిక్. ఈ మ్యూజిక్ మన సప్తస్వరాలు ఉన్నాయి కదా, ఈ సప్తస్వరాల్లో ఎంత డీప్గా వెళ్ళింది మనకి సైన్స్, ఎంత డీప్గా వెళ్ళింది, ఎన్ని రకాలు. మళ్ళీ ఇందులో హిందుస్థానీ, తర్వాత కర్ణాటిక్, ఎన్ని రకాలు అది చక్కగా ఎంత డీప్గా వెళ్ళింది. అది అంటే మ్యూజిక్ ఎవరికైతే తెలుసో ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇది ఎప్పుడు 350 BC నుంచి ఇది ఉంది, మ్యూజిక్ అనేది డెవలప్ అవుతూ వచ్చింది. తర్వాత అన్ని యూరోపియన్ లాంగ్వేజెస్లో మీకు సాంస్క్రిట్ వర్డ్స్ ఉంటాయి. ఈవెన్ మీరు న్యూమరల్స్ మీరు చూసుకోండి,
అంటే కొంచెం కొంచెం అది మారుతూ ఉంటుంది. చాలా వరకు 2 అన్నాం అనుకోండి, ద్వి అంటారు. త్రయ 3, త్రయ అనేది సంస్క్రిట్. చతుర్థ 4, కొన్ని లేవు. అలాగే పంచ 5, షష్ట 6, తర్వాత సప్త 7, అష్ట 8, నవ 9. సో ఇలా ఇవన్నీ కూడా నెమ్మదిగా అక్కడ చేంజ్ అయ్యి ఒరిజినల్ అన్నది టోన్ అన్నది అక్కడ ఉండిపోయింది. అంటే సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత డెఫినెట్గా ఇది ప్రూవ్ చేస్తారు, ఇది సాంస్క్రిట్ ఎంత ఇది ఉంది. ఇటువంటి సాంస్క్రిట్ భాషని బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకొని మన దేశానికి వచ్చి వాళ్ళు మన హిస్టరీ రాశారు. అందులో ఏం రాశారంటే వాళ్ళ యొక్క మొత్తం లిటరేచర్, ఇండియన్ లిటరేచర్ అండ్ అరబిక్ లిటరేచర్, అంటే ఆ కంట్రీస్ మిడిల్ ఈస్ట్, ఈ 2 భాషలు కూడా డెడ్. వీళ్ళ యొక్క లిటరేచర్ మొత్తం కలిపితే ఒక అల్మారాలో ఉన్నటువంటి యూరోపియన్ లిటరేచర్కి సాటి రాదు అని రాశారు వాళ్ళు. తెలుసా మీకు? సో ఇంత యారోగెన్స్ ఉండేది వాళ్ళకి. సో అందుకనే స్వామీజీ ఏం చెప్పారనమాట, ఫస్ట్ మీరు మీ చరిత్రను చదవండి ఇండియాలో. వాళ్ళు ఏం చెప్తే మీరు అదే నమ్మేస్తున్నారు. మీరు చదివి మీరు ప్రూవ్ చేయండి ఇది సరికాదు అని చెప్పి స్వామీజీ చెప్తారన్నమాట. స్వామీజీ మీరు డీప్గా చదివితే మీకు అర్థమవుతుంది అనమాట. ఆయన ఎవ్రీ శ్వాస బ్రెత్ అనేది మొత్తం ఇండియా కోసమే ఆయన జీవించారనమాట. అర్థమైందా? సో ఇది స్వామీజీ చెప్తున్నారు, ఒక్కొక్కటి వాళ్ళకి వెళ్ళి చెప్తున్నారు. ఇకపోతే లిటరేచర్ మీకు తెలుసు కదా, శకుంతలాలో మన ఎవరున్నారు, కాళిదాస్. మీరు షేక్స్పియర్ అంటారు కదా, మీరు మాట్లాడి షేక్స్పియర్ అంటారు, కానీ కాళిదాస్ గారు రాసినటువంటి ఆ సిమిలీస్ ఇవన్నీ మీరు చూడండి, అసలు ఎక్సలెంట్ అనమాట. మీకు అసలు కంపారిజన్ లేదు అది. ఇవన్నీ కూడా వీటి ఎఫెక్ట్ అంతా కూడా మీ లిటరేచర్ మీద ఉంది. అలాగే అరేబియన్ నైట్స్ వాళ్ళ యొక్క స్టోరీస్ ఉన్నాయి కదా, ఆ స్టోరీస్ అన్నీ కూడా ఇండియాలో జస్ట్ కొంచెం కాపీ చేసినవి. స్వామీజీ ఎంత ధైర్యంగా వాళ్ళ ముందు చెప్పగలుగుతున్నారో చూడండి. అంటే ఎంత డీప్గా ఆయన స్టడీ చేసుకుంటారు. అంటే ఆయన అలా కూర్చుంటే కొన్ని వందల మంది, వేల మంది క్వశ్చన్స్ వేస్తూ ఉండేవారు. అంటే ఎంత కన్విక్షన్ లోపల ఉండకపోతే స్వామీజీ పని చేయగలరు ఒక్కరే. అంత వైట్ ఫేసెస్, నో ఇండియన్. హీ వాజ్ ద ఫస్ట్ యోగి టు గో దేర్, ఫస్ట్ ఇండియన్ ఆల్మోస్ట్ టు గో దేర్ టు ప్రీచ్ అవర్ ధర్మ. సో ఇవన్నీ చెప్తున్నారు స్వామీజీ. ఇక చెస్, చదరంగా ఉంటారు కదా చెస్. ఈరోజు మన వాళ్ళందరూ కూడా చాలా పైకి వస్తున్నారు, కానీ చెస్ అనేది ఎక్కడొచ్చింది? ఇండియాలో. మహాభారతం టైం నుంచి మీకు చెస్ ఉంది, ఇండియా నుంచి వెళ్ళింది అన్ని చోట్లకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు డామినేట్ చేయడం మొదలుపెట్టారనమాట. సో ఇటువంటి గేమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇండియాలో వచ్చాయి. తర్వాత కాటన్, పత్తి నుంచి కాటన్ తీసి నూలు వడకడం, వస్త్రాలు చేయడం ఎప్పటి నుంచి ఉంది మనకి. తర్వాత పర్పుల్ కలర్స్ అట, డైస్ కలర్స్ వేసుకోవడం బట్టలకి, ఆ మొక్కల నుంచి అవి తీసుకొని రంగులు తీసుకొని కలర్ వేయడం, డైయింగ్ చేయడం, ఇవన్నీ కూడా మాకు ఎప్పటి నుంచో ఉన్నాయని ఒక్కొక్కటే అయినా చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు స్వామీజీ అంటున్నారు, సరే భారతదేశం బుద్ధుడు వంటి గొప్ప ప్రవక్తనిచ్చింది ప్రపంచానికి, శాంతియుత ప్రవక్త. ఇప్పటివరకు బుద్ధిజం పేరు మీద ఎక్కడా కూడా మీకు దౌర్జన్యం జరగలేదు, ఎక్కడా కూడా ఎవరిని చంపలేదు, మతం పేరు మీద కొట్టుకోలేదు, వెళ్ళింది శాంతియుతంగా స్ప్రెడ్ అయింది అది. అటువంటి బుద్ధుని ఇచ్చింది ప్రపంచానికి. అలాగే ఎన్ని సైన్సెస్ ఇవన్నీ ఇచ్చింది. దీనికి బహుమతిగా మనకు వాళ్ళు ఏమి ఇచ్చారు స్వామీజీ చెప్తున్నారు. అండ్ నౌ వాట్ హ్యాస్ ద వరల్డ్ గివెన్ టు ఇండియా ఇన్ రిటర్న్ ఫర్ ఆల్ దాట్? నథింగ్ బట్ నల్లిఫికేషన్ అండ్ కర్స్ అండ్ కంటెంప్ట్. ఏమిచ్చిందనమాట మనకి? ఊరికి ఇండియాని తిట్టడం, ఇండియాని విమర్శించడం, తర్వాత కంటెంప్ట్ అనమాట, ఎంతసేపు దాన్ని ధిక్కరించడం, వాళ్ళ యొక్క ప్రతి పద్ధతిని విమర్శించడం. ఇది భారతదేశానికి ఇచ్చింది. ద వరల్డ్ వేడెడ్ ఇన్ హెర్ చిల్డ్రన్స్ లైఫ్ బ్లడ్. ఇట్ రెడ్యూస్డ్ ఇండియా టు పావర్టీ అండ్ హెర్ సన్స్ అండ్ డాటర్స్ టు స్లేవరీ, అండ్ నౌ ఇట్ యాడ్స్ ఇన్సల్ట్ టు ఇంజురీ బై ప్రీచింగ్ టు హర్ a religion which can only thrive on the destruction of every other religion. ఏం చేసిందంటే వీళ్ళ యొక్క సన్స్ అండ్ డాటర్స్ని, భారతీయ ఈ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏం చేసింది? పేదరికంలో నింపేసింది. ఇది రత్నగర్భమైనటువంటి ఈ దేశం నుంచి మీరంతా దోచుకొని మీ సిటీస్ నిర్మించుకున్నారు. యూరోప్ ఒకప్పుడు ఒక ఆటవికమైనటువంటి ఏరియా, అదంతా కూడా ట్రైబల్స్ కింద ఉండేవారు వీళ్ళందరూ కూడా. ఇక్కడికి వచ్చి దోచుకొని మొత్తం అందరూ ఇక్కడ నుంచి మీరు షిప్పుల మీద తీసుకెళ్ళి మా ధనం అంతా దోచుకున్నారు. తెలుసు కదా మీకు, ఇంగ్లాండ్లోనూ కొన్ని $1 ట్రిలియన్ మంది వాళ్ళు దోచుకున్న రికార్డ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చేసి మమ్మల్ని అందరినీ పోవర్టీలో దింపేశారు. కరువు కాటకాలు ఎప్పుడు లేవు భారతదేశంలో. బ్రిటిష్ వాళ్ళు కాలంలోనే కరువులు మొదలయ్యాయి మనకి. ఏ రోజు కరువు లేదు.
ఇంత సస్యశ్యామలం ఈ భౌగోళిక పరిస్థితి ఎలా ఉండేదంటే అన్ని చోట్ల రివర్స్, ప్లెంటీ ఆఫ్ వాటర్, ఎప్పుడు చూసినా సస్యశ్యామలంగా ఉండేది భారతదేశం అంతా కూడా. అటువంటి దేశాన్ని కేవలం బెంగాల్ ఫెమైన్లో 10 lakhs చనిపోయారు ఓన్లీ హంగర్, ఆకలితో. సో ఇలాగ మా దేశాన్ని పేదరికంలోకి మీరు తోచేసి మీరు వెళ్ళిపోయారు. అంతేకాదు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు, ఏ రిలీజియన్ అయితే, ఏ మతం అయితే వేరే అన్ని మతాన్ని చంపి పైకి వచ్చిందో అటువంటి మతాన్ని మా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి చెప్పండి? తీసుకొస్తున్నారు ఇక్కడ మిషనరీస్ ప్రచారం చేయండి, ఇక్కడ ఏమి ధర్మం లేనట్టుగా మీరు ప్రచారం చేస్తున్నారు. కానీ మీ యొక్క పాత ఎలా ఉంది, మీరు ఎలా వచ్చారు? మీరు అందరినీ చంపి 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 మత యుద్ధాలు 200 సంవత్సరాలు మత యుద్ధాలు చేసి లక్షలాది మందిని చంపి చంపి వచ్చారు మీరు ఈ పాతకి ఇంతవరకు. అటువంటిది మీరు వచ్చి మేము ఇంతవరకు మేము శాంతియుతంగా జీవించాం. ఏ రోజు మనకు రిలీజియన్ విషయంలో మనస్పర్ధలు వచ్చాయి కానీ ఒకరినొకరు చంపుకోలేదు. కేవలం వాగ్యుద్ధాలు, తర్కాలు చేసుకునేవారు అంతే. కానీ ఇలాగ చంపి చంపి బ్లడ్ షెడ్ ద్వారా మేము రిలీజియన్ మేము చేయలేదు ఎప్పుడు కూడా. అటువంటిది మీరు వచ్చి మాకు ఇప్పుడు నీతులు చెప్పడానికి మాకు వచ్చారు ఇప్పుడు. బట్ ఇండియా ఈజ్ నాట్ అఫ్రైడ్. ఇట్ డస్ నాట్ బెగ్ ఫర్ మెర్సీ ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనీ నేషన్. వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి మేము భయపడం. ఎందుకంటే అవర్ ఓన్లీ ఫాల్ట్ ఈజ్ దట్ వీ కెనాట్ ఫైట్ టు కాంకర్. మా ఫాల్ట్ ఏంటంటే ఎవరినో జయించాలని ఎప్పుడు మేము ఎక్కడికి వెళ్ళలేదు. అందరూ కూడా శాంతియుతంగా జీవించాలి, వాళ్ళ లెవెల్లో వాళ్ళు జీవించాలనే కోరుకున్నాం. మేము ఎప్పుడు కూడా ఇండియా ఎప్పుడు కూడా దండయాత్రలు చేయలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరినో జయించాలి, ఈ భూభాగాలు మేము ఆక్రమించుకోవాలని దండయాత్రలు చేయలేదు. ఎవరైనా వచ్చి మన మీద దండయాత్రలు చేస్తే ఫైట్ చేసింది తప్ప ఏ రోజు కూడా ఇప్పటికీ చూడండి మన పాలసీ అలాగే ఉంటుంది. ఎప్పుడైనా చేసిందా మన కంట్రీ? ఏదైనా ఒక కంట్రీ దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది తప్ప ఏ రోజు కూడా ఎక్కడ ఈజీగా ఆక్యుపై చేసేయచ్చు. అన్ని కంట్రీస్, చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి మన చుట్టూ, ఈజీగా ఆక్యుపై చేయొచ్చు. అంతటి మిలిటరీ పవర్ ఉంది మనకి. కానీ చేసిందా? నో. ఇప్పుడే కాదు, అప్పటి నుంచి కూడా ఇదే కల్చర్ ఉంది. ఇదొకటి. బట్ వీ ట్రస్ట్ ఇన్ ద ఎటర్నిటీ ఆఫ్ ట్రూత్. మేమేంటంటే స్వామీజీని వాళ్ళందరూ అడిగారు, మీది గొప్ప దేశం చెప్తున్నారు కదా, గొప్పలు చెప్తున్నారు, మీ దేశం ఎంతమందిని జయించింది, ఎన్ని దేశాన్ని జయించింది మాకు చెప్పండి అంటే, అప్పుడు స్వామీజీ చెప్తున్నారు, ఏ దేశాన్ని జయించలేదు కాబట్టి మాది గొప్ప దేశం, ఏ దేశం మీద ఆక్రమించుకోలేదు కాబట్టి మాది గొప్ప దేశం అని చెప్పారు స్వామీజీ. సో అందువల్ల మేము యుద్ధాలు చేసి ఎవరినో నాశనం చేయడానికి మేము చేయలేదు. కానీ మాకు ట్రూత్ పైన ఫెయిత్ ఉంది. ఎందుకంటే ట్రూత్ సత్యమేవ జయతే, మాది ఉపనిషత్తులో ఉంది ఆ వాక్యం. ఎప్పుడన్నా సరే సత్యం జయిస్తుంది, ఒకనాడు కాకపోతే ఇంకొకనాడు. దాని మీద మాకు విశ్వాసం ఉంది. ఇండియాస్ మెసేజ్ టు ద వరల్డ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్ బ్లెస్సింగ్. భారతదేశం ప్రపంచానికి ఇచ్చే సందేశం ఏంటి? దాని యొక్క ఆశీర్వాదం, దాని ప్రార్థన, అందరూ బాగుండాలి. సర్వే జనాః సుఖినో భవంతు. అక్కడ సర్వే హిందవః సుఖినో భవంతు అనలేదు కదా, అక్కడ సర్వే జనాః సుఖినో భవంతు. సో ఇది మేము కోరుకునేది. లోకా సమస్త సుఖినో భవంతు, వసుధైవ కుటుంబకం. ఎక్కడి నుంచి వచ్చాయి మాటలు? సో ఇది మేము ఇచ్చేది. షీ ఈజ్ రిటర్నింగ్ గుడ్ ఫర్ ద ఈవిల్ విచ్ ఈజ్ డన్ టు హర్. తనకు చేసినటువంటి ఈ కీడు ఏదైతే ఉందో దానికి రిటర్న్గా ఏమిస్తుంది? కేవలం మంచితనాన్ని ఇస్తుంది మన ఇండియా. అండ్ దస్ షీ పుట్స్ ఇన్ టు ఎగ్జిక్యూషన్ దిస్ నోబుల్ ఐడియా విచ్ హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ఇండియా. Lastly, India's message is that calm goodness, patience and gentleness will ultimately triumph. సో భారతదేశం ప్రపంచానికి ఏం చెప్తుందంటే, ఏదైతే మంచితనం ఉందో, ఏదైతే ఓర్పు, సహనం, తర్వాత ఈ మృదుత్వం, ఏవైతే ఉన్నాయో అవి చిట్ట చివరికి జయిస్తాయి అని చెప్తున్నారు. ఫర్ వేర్ ఆర్ ద గ్రీక్స్, ద వన్ టైమ్ మాస్టర్స్ ఆఫ్ ద ఎర్త్. సో ఇప్పుడు ఎందుకంటే ఈరోజు ఎప్పుడో అందరినీ జయించారు. అలెగ్జాండర్ ఎవరు చెప్పండి? గ్రీక్ అతను కదా. వాళ్ళందరూ ఏంటి? ప్రపంచాన్ని జయించాలి, ప్రపంచ విజేత కింద మారాలంటే అర్థం ఏంటి? ఆక్రమించుకుని వెళ్ళిపో, అది ప్రపంచ విజేత అంటే. మరి ఆ రోజు అంత చేశారే, ప్రపంచాన్ని జయించుకుంటూ వచ్చారు. ఈరోజు ఎక్కడ ఉంది సివిలైజేషన్? ఉందా? లేదు. తర్వాత దే ఆర్ గాన్. వేర్ ఆర్ ద రోమన్స్? అట్ ద ట్రాంప్ ఆఫ్ హూస్ కోహాట్స్ ద వరల్డ్ ట్రెంబుల్డ్. అసలు రోమన్స్ వస్తున్నారంటే ఆ పవర్కి వాళ్ళు భయపడిపోయేవారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వేర్ ఆర్ ద అరబ్స్? వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇన్ 50 years had carried their banners from the Atlantic to Pacific. వాళ్ళు ఎంత ఆక్యుపై చేసేసారు అందరినీ కూడా. సో వాళ్ళు నెమ్మదిగా ఇదైపోయారు. తర్వాత స్పానియర్డ్స్, స్పెయిన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతోమంది దోచుకున్నారు వాళ్ళు. కానీ
ఈరోజు ఎక్కడుంది, చిన్న దేశం కింద మిగిలిపోయింది స్పెయిన్. సో బోత్ రేసెస్ ఆర్ నియర్లీ ఎక్స్టింక్ట్, బట్ థ్యాంక్స్ టు ద మొరాలిటీ ఆఫ్ హర్ చిల్డ్రన్ ద కిండర్ రేస్ విల్ నెవర్ పెరిష్ అండ్ షీ విల్ యెట్ సీ ద అవర్ ఆఫ్ హర్ ట్రైంఫ్. చూడండి స్వామి చెప్తున్నారు, బికాజ్ ద మొరాలిటీ ఆఫ్ హర్ చిల్డ్రన్, ఇండియన్ చిల్డ్రన్ అంటే ఇండియాలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పౌరులు, వాళ్ళ యొక్క నైతికత వల్ల, నైతిక ఆధ్యాత్మికత వల్ల వాళ్ళు ఏ రోజు కూడా నశించరు. వాళ్ళు నశించరు కాదు, ఈ దేశం నశించదు. ఏదో ఒక రోజు విజయభేరి మోగించే రోజు వస్తుంది భారతదేశం అని చెప్తున్నారు స్వామీజీ. అట్ ద క్లోజ్ ఆఫ్ ద లెక్చర్ విచ్ వాజ్ వార్మ్లీ అప్లాడెడ్, అందరూ చక్కగా తప్పట్లు కొట్టారు ఆయన చెప్పిన మాటలకి. స్వామి వివేకానంద ఆన్సర్డ్ ఎ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ రిగార్డ్ టు ద కస్టమ్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళందరూ అడుగుతున్నారు భారతదేశం యొక్క ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయని క్వశ్చన్స్ అడుగుతుంటే స్వామీజీ చక్కగా వాటన్నిటికీ సమాధానాలు చెప్పారు. హీ డినైడ్ పాజిటివ్లీ ద ట్రూత్ ఆఫ్ ద స్టేట్మెంట్ పబ్లిష్డ్ ఇన్ ఎస్టర్డేస్ స్టాండర్డ్ యూనియన్ టు ద ఎఫెక్ట్ దట్ విడోస్ ఆర్ ఇల్ ట్రీటెడ్ ఇన్ ఇండియా. అంత ముందు రోజే ఒక పత్రికలో ఒక వార్తా కథనాలు వచ్చి అదేంటంటే, ఎవరైతే వితంతువులు ఉంటారో, భర్త చనిపోతారో వాళ్ళు చాలా హీనంగా చూస్తారు భారతదేశంలోని. అంటే హీనంగా ఇన్ ద సెన్స్ ఇది పూర్తిగా వాళ్ళకి అర్థం కాదు, అందుకే వాళ్ళకి చాలా ఆస్టరిటీ, ఇక భగవంతుడిని స్మరించుకోవాలని ఇవన్నీ కొన్ని రూల్స్ ఉండేవి. అయితే వీళ్ళు ఎలా డిఫరెంట్గా రాస్తున్నారు, కానీ లోపల ఒక రిలీజియస్ సెంటిమెంట్ కూడా ఉండేది, అది మాత్రం వీళ్ళందరూ చెప్పకుండా రాస్తున్నారనమాట. సో స్వామీజీ చెప్తున్నారు, ద లా గ్యారంటీస్ హర్ నాట్ ఓన్లీ హర్ ఓన్ ప్రాపర్టీ బిఫోర్ మ్యారేజ్ బట్ ఆల్సో ఆల్ షీ రిసీవ్డ్ ఫ్రమ్ హర్ హస్బెండ్ at whose death if there be no direct heirs the property goes to her. స్వామీజీ వితంతువుల్ని మీ దేశంలో ఇల్ ట్రీట్ చేస్తారన్న మాటకి స్వామీజీ చెప్తున్నారు, మా లా ఏదైతే ఉందో, లా అండ్ ఆర్డర్, అక్కడ ఒక స్త్రీకి తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి వారసత్వం ఇస్తుంది. తన మ్యారేజ్ ముందు తనకి ఏదైతే హక్కు ఉందో, అలాగే తనకంటూ సంతానం ఎవరు లేకపోతే అక్కడ భర్త చనిపోతే భర్త నుంచి మొత్తం హక్కు ఆవిడకే చెందుతాయి. అప్పుడు వీడోస్ ఆర్ ఇల్ ట్రీటెడ్ అని ఎలా చెప్తారు మీరు అని చెప్తున్నారు. అక్కడ అలా కాదు, లేడీస్ని చాలా సెకండరీ సిటిజన్స్గా చూస్తారు. అక్కడ వెస్టర్న్ కంట్రీస్లో లేడీస్ ఆర్ సెకండరీ, వాళ్ళకి ఫిలాసఫీనే అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు సెకండరీ చూస్తారు. కానీ ఇక్కడ మనకి స్త్రీలకు ఎంత గౌరవం ఇచ్చేవారు కదా, ఎంతో గౌరవం, తల్లి స్థానం, ఇవన్నీ వాళ్ళు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పేపర్స్లో రాస్తూ ఉండేవారు అనమాట. విడోస్ సెల్డమ్ మ్యారీ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ ద స్కార్సిటీ ఆఫ్ మెన్. అంటే అప్పుడు వితంతు వివాహాలు జరిగేవి కాదు, ఎందుకంటే స్వామీజీ చెప్తున్నారు అప్పుడు పురుషులు తక్కువగా ఉండేవారు, అందుకని ఆ ఆచారం వచ్చింది. అవునా కదా? ఈరోజు స్త్రీలందరూ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా లేదా? సో ఇదేమవుతుందనమాట, ఈ పాపులేషన్ అన్నదే న్యాచురల్గానే అది సెట్ చేసేస్తూ ఉంటుంది. అదేదో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు, వీళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి చేసుకోకూడదు అన్నది. అవునా కదా? సో అలాగా స్వామీజీ ఏం చెప్తున్నారంటే, మీరు చెప్పేది అది కరెక్ట్ కాదు, అప్పుడు చాలా జెంట్స్ తక్కువగా ఉండేవారు కాబట్టి అందుకని వితంతువులు మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చేవారు కాదు. సో హీ ఆల్సో స్టేటెడ్ దాట్ ద సెల్ఫ్ సాక్రిఫైసెస్ ఆఫ్ వైవ్స్ ఎట్ ద డెత్ ఆఫ్ దేర్ హస్బెండ్స్ యాజ్ వెల్ యాజ్ ద ఫెనాటికల్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ అండర్ ద వీల్స్ ఆఫ్ జగన్నాథ్ హ్యావ్ హోల్లీ స్టాప్డ్ అండ్ రిఫర్డ్ హిస్ హియరర్స్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ సర్ విలియం హంటర్స్ హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ బ్యూరో. ఇంకా లాస్ట్లో ఏం చెప్తున్నారంటే స్వామీజీ, అప్పుడు వితంతువులు ఎవరైతే భర్త చనిపోయారో వాళ్ళకి సతీసాగమనం అనేవారు. అది కొన్నాళ్ళు జరిగింది మన దేశంలో, అది నిజమే. రాజస్థాన్లో ఎక్కువగా ఉండేది, జరిగింది, బెంగాల్లో జరిగేది, అది ఎప్పుడో జరిగింది ఒకప్పుడు, కరెక్టే. అలాగే చాలామంది జగన్నాథుడు, పూరి జగన్నాథ రథం ఉంటుంది కదా, దాని కింద పడిపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారని రాసేవారట అక్కడ. అదంతా కూడా ఎప్పుడో ఒకటో రెండు జరిగితే దాన్ని పెద్దగా రాశారు, ఇప్పుడు అవేం జరగట్లేదని చెప్పి స్వామీజీ వాళ్ళకి చెప్పి, మీకు కావాలంటే సాక్ష్యం మీ వాళ్ళే రాసినటువంటి మా హిస్టరీ ఉంది, హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ ఎంపైర్, ఎవరు, విలియం హంటర్, ఆయన రాసినటువంటి పుస్తకం మీరు చదవండి, మీకు అందులో ఉన్నటువంటి నిజాలు మీకు తెలుస్తాయి అని స్వామీజీ చెప్పి దీన్ని ముగించారనమాట. సో ఈరోజు 2 లెక్చర్స్ ఈ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ మనం చదివాం అనమాట. సో ఇందులో ఒరిజినల్ లెక్చర్ రికార్డ్ అవ్వలేదు, ఇది ఇండియాస్ గిఫ్ట్ టు ద వరల్డ్ అన్నది ఈ న్యూస్ పేపర్ ప్రింట్ వల్ల మనకు తెలిసిందే, మా స్వామీజీ ఆ రోజు ఆ లెక్చర్ ఇచ్చారని. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు, 1, 2. టైం స్పేస్ అండ్ కాజేషన్, టైం స్పేస్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుందంటారా? మారుతుంది. అయితే అలా కాదు, చూడండి, మన చాలా మంచి ప్రశ్న ఇది.
అంటే దేశకాలాలకు అనుగుణంగా ధర్మం కూడా మారుతూ ఉంటుందని అడిగారు కదా. ఇది చూడండి, మన ఋషులు ఎప్పుడూ గ్రహించారు కాబట్టే మనకు ఏంటంటే స్టాగ్నెంట్గా ఒక రిలీజియన్ మీరు ఎలాగే ఉండాలని ఎవరికి చెప్పరు. మనది చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది ధర్మం విషయంలో. ధర్మం అంటే ఏంటి చెప్పండి? మనిషిని దేవతగా తయారు చేసే ధర్మం. సో దానికి ఎక్కడా కూడా హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. ఎక్కడ ఇది ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి పెట్టలేదు. దీనికి ఏం చేశారంటే మన ధర్మం అందుకే వేదాల్లో ఏముందంటే, ఏముంది వేదాల్లో? మీకు ప్రిన్సిపల్స్ దట్ గవర్న్ దిస్ క్రియేషన్, అంటే లాస్, యూనివర్సల్ లాస్ ఆఫ్ దిస్ క్రియేషన్ అనేది మాత్రం వేదాల్లో ఉంటుంది. అవి ఓన్లీ స్టేట్మెంట్స్. వాళ్ళందరూ ఎలా తెలిసింది వాళ్ళకి? వాళ్ళ మెడిటేషన్ ద్వారా తెలిసింది. ఆ మెడిటేషన్ ద్వారా తెలిసిన సూత్రాలు ఏమంటే అవన్నీ కూడా కామన్గా రేపు కొన్ని వేల సంవత్సరాల తర్వాత మీరు మెడిటేట్ చేసినా ఆ సూత్రాలాగే ఉంటాయి. సో అవి ఎప్పుడు కామన్గా ఉంటాయి. మన ధర్మం యొక్క శాశ్వతమైనటువంటి దాన్ని శృతి అంటారు, శాశ్వతమైనటువంటి నియమాలు అవి. అది ఏ రోజు మారదు. ఇక రెండవది మీరు చెప్పినటువంటి దేశ కాలాలకు అనుగుణంగా మారే ధర్మాన్ని స్మృతి అంటారు. అది సెకండ్ స్టేజ్ అన్నమాట. స్మృతి అన్నది ప్రతి యుగంలోనూ ప్రతి దానిలోనూ మారిపోతూ ఉంటుంది. ఎప్పుడూ ఒకప్పుడు సూత్రాలు ఈరోజు వర్తించవు. ఎందుకంటే హ్యూమన్ సొసైటీ ఈజ్ ఇవాల్వింగ్. అంతకుముందు ఇంత మనకి వెస్టర్నర్స్ వచ్చి ఇక్కడికి రావడం, ఇక్కడ నుంచి వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళడం ఇది ఉండేది కాదు. సో దీన్ని బట్టి మనం కొత్తగా వచ్చినటువంటి మళ్ళీ తీసుకొని కొత్తగా మారుతూ ఉంటుంది. అందుకే దాన్ని స్మృతి అంటారు. ఇప్పుడు స్మృతి ఈ రోజున స్మృతి రేపు ఇంకొక రకంగా ఉండొచ్చు. అందుకని మేము కొట్టుకోవడానికి వీల్లేదు. అక్కడ మనుస్మృతి ఈ రోజుకి అంతా కూడా మనకి అప్లై అవ్వదు. మనుస్మృతి ఈరోజు అలా మనుస్మృతిని పట్టుకుంటుంటే ఎవరు ఏం ముందుకు వెళ్ళలేము. సో ఈ విధంగా ఉంటుంది కాలానుగుణంగా. ఇంకా మూడవ స్థరం ఉన్నాయి మనకు పురాణాలు. పురాణాల్లో ఏం చెప్పారు? ఈ మొత్తం చెప్పినటువంటి వేదాల్లో చెప్పినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో కథల రూపంలో చెప్పారు. మంచి చెడుకి రాక్షసులు దేవతలు అన్నారు, వాళ్ళిద్దరికి ఫైటింగ్ అన్నారు. అది చేసుకుని మంచి చెడుకు మధ్య ఫైటింగ్, దేవతలు గెలుస్తారు. దేవతలు గెలిస్తే అమృతం వాళ్ళకి వస్తుంది. సో మీకు ఏంటనమాట, మీరు ఫస్ట్ జీవితంలో మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మంచిగా ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడే మీకు అమృతత్వం వస్తుంది, భగవంతుని యొక్క తత్వం తెలుస్తుంది. సో ఇవన్నీ కథల రూపంలో పురాణాల్లో చెప్పారు. అర్థమైందా? సో తర్వాత ఇతిహాసాలంటే హిస్టరీ. రామాయణం మహాభారతీయ హిస్టరీ అంటే మనకు చరిత్రకు అందనటువంటి దూరంలో ఉంది కాబట్టి మనం ఏదో పురాణాలు అనుకుంటున్నాం. అది ఇప్పటికే చాలా వరకు ప్రూవ్ అయింది. మహాభారత్ అండ్ రామాయణం కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి హిస్టారికల్ అనమాట. ఇదంతా కూడా దాన్ని ఇతిహాసాలు అంటారు. సో ఈ విధంగా కాలానుగుణంగా మారుతుంది. స్వామి వివేకానంద ఏమన్నారు తెలుసా? నేను ఈ యుగానికి కావాల్సిన స్మృతిని ఇచ్చానంటారు. స్మృతి ఎందుకంటే ఆయన సైన్స్ అండ్ రిలీజియన్, ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది కదా, సైన్స్ అండ్ రిలీజియన్ని కంబైన్ చేస్తూ ఆయన మనకి ధర్మాన్ని ఇచ్చారు. ఈ సైంటిఫిక్ ఏజ్లో మనం ఎలా ఉండాలి అనేది స్వామీజీ దాంట్లో తెలుస్తుంది. లాజికల్గా ముందుకెళ్ళాలి. అలాగే హ్యూమన్ పర్సనాలిటీ ఎవరికి కూడా డిఫరెన్సెస్ లేవు, అందరూ ఒకటే. అందరూ కూడా ఆ భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవచ్చు. దానికి రకరకాల మార్గాల ద్వారా రావచ్చు. ఇవన్నీ స్వామీజీ చాలా లిబరల్గా ధర్మాన్ని ఇచ్చారనమాట. సో ఈ యుగానికి ఇది స్మృతి. దీని ప్రభావం అన్నిటి మీద ఉంటుంది. అన్ని ధర్మాల్లో కూడా అన్ని ధర్మ సమన్వయం అన్న మాట వినిపిస్తుంది చూడండి. అన్ని ధర్మాల్లోనూ ఒకటి ఈ యొక్క భావాల ప్రభావం పడుతుంది అందరిపైన కూడా. అదే ఒక కొత్త దారి, అంటే ఒక మంచి వైపు మళ్ళీ దారి, అణగారిపోతున్న సమాజాన్ని మళ్ళీ మంచి వైపు తీసుకెళ్ళాం అన్నమాట. సో ఇది ఎప్పుడు జరుగుతూ వస్తూ ఉంటుంది. అందుకే మన స్మృతి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటితో సమానం అంటారు. ఏవి? క్రిస్టియానిటీ, బైబిల్ అండ్ ఖురాన్. ఎందుకంటే అది స్మృతి, ఆ ప్రాంతానికి అప్పుడు అది అవసరం. అంతే కదా. అప్పుడు క్రైస్ట్ కూడా తిరుగుబాటు ఇక్కడ చేసింది. అక్కడ సమకాలీన సమాజంపై తిరుగుబాటు ద్వారానే ఆయన సూత్రాలను బోధించారు. సో దాన్ని అక్కడ మళ్ళీ ఆయన ఒక ఉన్నతమైన స్థాయికి అక్కడ సొసైటీని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. సో అది స్మృతి. చాలా సైంటిఫిక్ మన రిలీజియన్ అన్నది. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.